దేనికి పనికిరాని మట్టిగా ఉన్నదాన్ని నేను విగ్రహంగా మార్చాను, ఒక బొమ్మగా చేసి ఆడబెట్టాను. ఇప్పుడు దాని సృష్టికర్త ఎవరు? చేసినోడు నేనే కదా. ఇప్పుడు దండం ఎవరికి పెట్టాలి? అది నేను దానికి పెట్టాలి. అది నేను అదే అంటున్నాను. అక్కడ నేను అదే అంటున్నాను, విగ్రహమే తయారు చేసినోడికి దండం పెట్టాలి. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ ఉంది, సూపర్. ఓకే, ఈ వాటర్ బాటిల్ ఇక్కడ ఉండి 10 మంది 10 ప్రేయర్లు చేసిన తర్వాత ఈ బాటిల్లో ఉన్న వాటర్ కి శక్తి వస్తుందా రాదా? దేనికి? ఈ వాటర్ కి. అది నీ విశ్వాసాన్ని బట్టి ఉంటుంది కదా. ఏ విశ్వాసం? నువ్వు నమ్మే విశ్వాసం. ఆత్మవిశ్వాసమా లేకపోతే మూఢనమ్మకానికి సంబంధించి? మూఢనమ్మకానికి సంబంధించి ఏది జరగదు బ్రదర్. అది నువ్వు నిష్ఠ, నీ మాల్లో నువ్వు ఉన్నావు కాబట్టి. అలాగే మేము కూడా క్రైస్తవ్యం అనే నిష్ఠలో ఉన్నాం. మాకు కూడా పరిశుద్ధ గ్రంథం కొన్ని ఆజ్ఞలు ఇచ్చింది. ఆ ఆజ్ఞల ప్రకారంగా మేము చెబుతున్నాం, యేసు ప్రభుని నమ్మండి అని. నిన్నేమన్నా పేకల మీద కత్తి పెట్టారా వచ్చి యేసు ప్రభుని నమ్ము అని? నువ్వు అర్జెంటుగా మతం మారాల్సిందే, లేకపోతే ఈ ఊర్లో నిన్ను వేలేస్తావని ఎవడని చెప్పాడని. మరి అలా చూసుకుంటే వాళ్ళందరినీ కూడా భయపెట్టే విధంగా భయపెట్టేది? మీరు పాపులు. క్యాన్సర్ వచ్చిన వ్యక్తి చచ్చిపోతాడు, కీమోథెరపీ చేయించుకోవాలి, లేకపోతే తల మీద జుట్టంతా రాలిపోతుంది, ఆ మనిషి ఏదో ఒక రోజు చివరికి చచ్చిపోతాడు అని చెప్తాం. భయపెట్టాం. అది మీరు చెప్పేది ఉంది బ్రదర్. అక్రమ సంబంధం పెట్టుకున్న వాడికి ఎవరికైనా సరే ఒక భయం కలుగుతుంది. ఎయిడ్స్ అనేది ఒకటి వచ్చింది. మనిషి ఇష్టానుసారంగా తిరగొద్దు, శారీరకంగా కలిసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తారు. ఎయిడ్స్ అనేది చాలా ప్రమాదం కాబట్టి చెప్తాం. కరోనా వచ్చింది, మాస్క్ పెట్టుకోకుండా బయటకు వెళ్ళొద్దు అన్నారు, చేతులు కడుక్కోండి శుభ్రంగా అని అన్నారు, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ తుమ్మకండి దగ్గకండి అని అన్నారు. ఆ మాట చెప్తే అది భయపెట్టినట్ల? అవును, ప్రతి మనిషి కూడా చచ్చిపోతున్నాడు ఇవాళ. నాకు 40 ఏళ్ళు, మీకు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, ఇంకొక 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు అందరూ చస్తాం. చచ్చిపోవడంతోనే జీవితం ముగిసిపోతుందని చాలా మంది అనుకుంటున్నారు. చావు అనేది జీవితానికి ముగింపు కాదు, చచ్చిపోయిన ప్రతి ఒక్కళ్ళు తిరిగి లేచే రోజు ఒకటి ఉందని మాకు బైబిల్ గ్రంథం చెప్తోంది. ఆ విషయం ఏం చెప్తున్నాం? భయపడేదే ఉంది అంటే చిన్న పిల్లగాళ్ళ బూచోడు వస్తున్నాడు రా నాయన అంటే దుప్పటి కప్పుకొని పడుకోవడానికి పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు, కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లగాళ్ళ వీళ్ళు భయపడడానికి? అంటే నరకం ఉంది, మీరు నమ్మరా? అపుత్రస్య గతి నాస్తి స్వర్గం నైవచ అంటారు మీరు. అవును, పుత్రుడు లేని వాడికి గతి లేదు, స్వర్గము లేదు, వాడికి పున్నామ నరకం తప్పదు అని అంటారు. అంటే మీరు భయపెడుతున్నారా? ఎవరిని భయపెడుతున్నారు? ఇక్కడ భయపెట్టడం కాదు కదా, భయపెట్టడం కాదు. శ్లోకంలో ఏముందో అది చెప్పారు కదా. అవును, శ్లోకం ఏముంటుంది? ఎవరికైతే కొడుకుండడో వాడికి స్వర్గం లేదు, వాడు పున్నామ నరకానికి వెళ్ళాలని శ్లోకం చెప్తోంది. మేమేం చెప్తున్నామంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను అని మేము చెప్తున్నాం. మనుషులందరి కోసం పుట్టిన శిశువు గురించి మేము ప్రకటిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఉంది సార్. మీకు ఇష్టం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నరకం అనేది ఉందని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారు కదా. నరకం అనేది ఉందని ముస్లిం సహోదరులు నమ్ముతున్నారు కదా. నరకం అనేది ఉందని క్రైస్తవులు నమ్ముతున్నారు కదా. నరకం అనేది ఒకటి ఉంది అన్నప్పుడు హిందువులకు ఒక నరకం, క్రైస్తవులకు ఒక నరకం, ముస్లింలకు ఒక నరకం, భారతీయులకు ఒక నరకం, అమెరికన్లకు ఒక నరకం, నార్త్ ఇండియన్స్ ఒక నరకం ఏమన్నా ఉన్నాయా? ఉన్నది ఒక్కటే. కాబట్టి అది ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి, నీతిగా బతకండి. దేవుడు ఒక్కడే అని చెప్తున్నారు. దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఇప్పుడు హిందూస్ దగ్గర చూసుకున్నా, లేకపోతే ముస్లిం దగ్గర చూసుకున్నా, క్రిస్టియన్ దగ్గర చూసుకున్నా, ఎవరి దగ్గర దేవుడు ఒక్కడే అన్నప్పుడు వారి వారి నమ్మకాలని మనం వమ్ము చేసే విధంగా వాళ్ళు భయపడే దేవుడు ఒక్కడే కదా. దేవుడు ఒక్కడే కదా. దేవుడు ఒక్కడంటే ఒక్కడే కదా. ఒక్కడే. అయ్యప్ప ఎవరు? సరే, అయ్యప్ప ఎవరు? నేను అడిగింది దానికి దేవుడు. కృష్ణుడు ఎవరు? దేవుడు. విష్ణువు దేవుడు. శివుడు దేవుడు. వినాయకుడు దేవుడు. బ్రహ్మ దేవుడు. ఇంద్రుడు దేవుడు. సమ్మక్క దేవత, సారక్క దేవత, పార్వతీదేవి, సరస్వతీదేవి, నారదుడు, యముడు. మరి ఒక్కడే అన్నారు కదా, ఎంతమంది ఆడ నుంచి వచ్చారు? సరే, నేను మిమ్మల్ని ఇప్పుడు చెప్పండి. మీరెవరు? నేను మనిషిని. ఓకే, అవును, మనిషి. మీ పిల్లలకి మీరేమవుతారు? తండ్రిని అవుతాను. తండ్రి అవుతారు. అవును. మీ భార్యకి? భర్తను అవుతాను. మీరు తండ్రికి ఒక విషయం మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, అలా చూసుకుంటే ఒక విషయం మీరు గమనించండి. ఇప్పుడు నేను ఒక మాట రక్త మాంసాలు ఉన్నాయి, వినండి. చెప్పండి. రక్త మాంసాలు ఉన్నాయి. రక్త మాంసాలు ఉన్నటువంటి మనిషికి కోరికలు ఉంటాయి. కోరికలు ఉన్న వ్యక్తి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుడతారు. ఇలా మానవ జాతి అనేది సంతరించుకొని వెళ్తుంది. దేవుడు ఆత్మ అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఓకే, ఆత్మకి సెక్స్ కోరికలు ఉండవు. ఇంకొక ఆత్మ దగ్గరికి వెళ్ళి శారీరకంగా కలిసి ఇద్దరు పిల్లల్ని కనడానికి, ఆవిడ 9 నెలల కడుపులో మోయడానికి ఆత్మ ఏమి మనిషి కాదు. ఆత్మ మనిషి కాదు. ఆవిడకి ఏ మెటర్నిటీ హాస్పిటల్లో ఆవిడకి డెలివరీ చేయరు.
శారీరకంగా కలవడానికి వాళ్ళకి శారీరకమైనటువంటి అవయవాలు, యోని ఉండదు ఆత్మకి, పురుషంగా ఉండదు ఆత్మకి. ఓకే. ఆత్మ అనేది మీకులాగా నాకులాగా కోరికలకు బందీ అయినటువంటి ఒక దేహాన్ని ధరించుకొని తిరగదు. ఓకే. కాబట్టి ఇద్దరు ఆత్మను పెళ్లి చేసుకుంటే కొడుకు ఆత్మ పుట్టాడు, మనవడు ఆత్మ పుట్టాడు. కొడుకు పుట్టాడు కాబట్టి తండ్రి ఆత్మ అయ్యాడు, మనవడు పుట్టాడు కాబట్టి తాత ఆత్మ అయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మొగుడు ఆత్మ అయ్యాడు అని చెప్పడానికి ఉండదు. ఒక ఆత్మ ఇంకొక ఆత్మతో కలిసి పిల్లలను గండం అనేది జరిగే పని కాదు. బిడ్డ పుట్టాలి అని అంటే మగవాడి వైపు నుంచి క్రోమోజోమ్స్ ఉండాలి, ఆడబిడ్డ వైపు నుంచి క్రోమోజోమ్స్ ఉండాలి. వాళ్ళిద్దరూ శారీరకంగా అండాలు రిలీజ్ కావాలి. సో ఈ కాకమ్మ కథలు ఏవైతే ఉన్నాయో, రెండు ఆత్మలు కలిసాయి, ఇంకొక ఆత్మ పుట్టింది, పైనుంచి ఆత్మకి వీర్యం ఎట్టగారిద్ది బ్రదర్. అది ఎట్లా పాసిబుల్? అసలు నాకు ఎంతవరకు అర్థం కాని విషయం ఏంటంటే, సింపుల్ విషయం చెప్తాను మీకు. శివుడు విష్ణువు ఇద్దరు కూడా ఒక చోట ఉంటారు. విష్ణువు మోహిని రూపాన్ని ధరిస్తాడు, మోహినిని చూడాలనుకుంటాడు శివుడు. అప్పుడు మోహిని అంటుంది శివునితో, శివ నువ్వు నన్ను చూస్తే తట్టుకోలేవు అంటాడు విష్ణువు. లేదు లేదు నిన్ను చూడాల్సిందే అని అంటాడు శివుడు. అన్నప్పుడు రాక్షసులను ఏమార్చినటువంటి మోహిని రూపం ప్రత్యక్షమవుతుంది. అక్కడ ప్రత్యక్షం కాగానే శివునికి కామపు ఆలోచన వస్తుంది మోహిని మీద. మోహినిని వెంటబడతాడు. మోహినితో శివుడు అంటూ ఉంటాడు, వద్దు ఇది నీకు న్యాయం కాదు, ఇది నీకు న్యాయం కాదు అని. శివుడు ఏం చేస్తాడంటే, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి అని విష్ణు వెనక పరుగు పెడతాడు. శివుని చేతుల్లో నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడానికి విష్ణువు చాలా ప్రాంతాలు తప్పించుకొని వెళ్ళిపోతా ఉంటాడు. ఆ రూపం అది శరీర రూపం కాదు, ఆత్మలే. ఆయన ఆత్మనే, ఈయన ఆత్మనే. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ అందాన్ని చూసి మైమరిచి తట్టుకోలేక వీర్యాన్ని కార్చేసుకుంటాడు శివుడు. ఆ వీర్యపు చుక్కల్లోంచి పుట్టిన వ్యక్తే అయ్యప్ప, హరిహరసుతుడు. హరి అంటే విష్ణువు, హరుడు అంటే శివుడు. వీళ్ళిద్దరి ఆ సందర్భంలో అక్కడ ఆ కారిన వీర్యపు చుక్కల నుంచి పుట్టినవాడు అయ్యప్ప. నేనేమంటున్నానంటే, ఆత్మకు వీర్యం ఎలా కారుతుంది? ఇది ఎట్లా సాధ్యం? ఒక ఆత్మ వీర్యాన్ని ఎలా కారుస్తుంది? శరీరంలో మాత్రమే ఉండే వీర్య కణాలు ఆత్మలో ఎలా ఉంటాయని అడుగుతున్నాను నేను. అది ఎట్లా సాధ్యం? మరి నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్ కూడా అదే కదా. చెప్పండి. యేసు ప్రభు ఏ విధంగా పుట్టాడు? యేసుక్రీస్తు ప్రభు మనిషి గర్భంలో నుంచే బయటకు వచ్చాడు. ఆయన వినండి వినండి చెప్తున్నారు మీరు ఒక విషయం చెప్పండి. కన్య గర్భంలో నుంచే క్రీస్తు వచ్చాడు. అయితే ఇది ఎట్లా సాధ్యం అని మీరు అడుగుతున్నారు నన్ను. ఒక కన్యక, మగవాడు ముట్టుకొని ఒక స్త్రీ ఎలా గర్భవతి అయింది అని మీరు అడుగుతున్నారు. మీరు నన్ను ఎలా అడగొచ్చు అని అంటే, మీరు నన్ను ఎలా అడిగితే నా దగ్గర ఆన్సర్ ఉండేది కాదంటే, ఆత్మరూపంలో ఉన్న క్రీస్తు మరొక ఆత్మలో నుంచి బయటకు వచ్చాడని నేను చెప్పుంటే అది ఎట్ట సాధ్యం అని మీరు అడగొచ్చు నన్ను. కానీ ఆయన ఒక మనిషి గర్భంలో నుంచి బయటకు వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే, దైవశక్తి. మానవ శక్తిని మించినది దైవశక్తి. నేను మిమ్మల్ని ఇప్పుడు ఒకటి అడుగుతాను, ఇది ఎలా సాధ్యం అన్నారు కదా. గర్భంలో ఎముకలు ఎలా ఎదుగుతున్నాయి? కడుపులో ఎముకలు ఎలా ఎదుగుతాయి? కడుపులో కళ్ళు ఎలా తయారవుతున్నాయి? కడుపులో తల ఎలా తయారవుతుంది? తల లోపల మెదడు ఎలా తయారవుతుంది అంటే, ఎప్పటికీ కూడా శాస్త్రవేత్తలకి అంతుపట్టిన విషయం ఏంటంటే, మానవ సృష్టి అని అన్నారు. అది దేవుడు తయారు చేస్తుంది. అక్కడ తల్లి గర్భాన్ని ఉపయోగించుకున్నాడు, అండాన్ని ఉపయోగించుకున్నాడు. దైవ శక్తి ఆవిడ్ని కమ్మినప్పుడు, ఇప్పుడు చాలా మంది పచ్చకావరిలో వచ్చినోడికి లోకం అంతా పచ్చగానే కనపడుతుంది అన్నట్లు పరిశుద్ధాత్మ దేవునితో మరీకి అక్రమ సంబంధాన్ని అంటగట్టి మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు కూడా యాంకర్లందరికీ చెప్తున్నాను నేను. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఒక మాట, మీరు నాన్నను తిట్టండి, తండ్రి అయిన దేవుణ్ణి తిట్టండి, మీరు ఇబ్బంది లేదు, మీరు ఎన్ని మాటలంటారో అనండి, లేదా నన్ను తిడతారా తిట్టండి, ఇబ్బంది లేదు. కానీ ఆత్మ గురించి ఎవడైనా నోరు తెరిచి ఒక్క తప్పు మాట మాట్లాడినా వాడిని క్షమించడం నా వల్ల కూడా కాదు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అంటాడైనా ఈ జన్మలోనే కాదు, ఈ యుగంలోనే కాదు, ఏ యుగంలో కూడా వాడి పాపానికి క్షమాపణ ఉండదు, వాడు నిత్య అగ్నిలోనికి వెళ్లాల్సిందే. అతి పవిత్రమైన ఆత్మ గురించి జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పాడు. ఇవాళ ఆయనతో అక్రమ సంబంధం అంటగడుతున్నారు. మరి ఒక్కడు కూడా తప్పించుకోలేండి నేను చెప్తున్నాను. ఎందుకంటే మరి అలా వినండి బ్రదర్, వినండి. మీరు చెప్పండి. స్త్రీ గర్భంలో దైవశక్తితో శివుడు పుట్టాడనండి నేను నమ్ముతాను. స్త్రీ గర్భంలో మన కళ్ళ ముందున్న ఒక ఆడబిడ్డ గర్భంలో నుంచి రాముడు వచ్చాడనండి నేను నమ్ముతాను. దైవశక్తితో అతను పుట్టాడని చెప్పండి, నేను నమ్ముతాను. నేను నమ్మనని చెప్పట్లేదు నేను. కానీ అసలు అక్కడ ఎవరు లేకుండా రెండు ఆత్మలు కలిస్తే వీర్యం ఎలా పడిందని నేను అంటున్నాను. దానికి సమాధానం చెప్పండి. ఇది మైథాలజీ కాదా? ఇది రాసుకున్న కథలు కావా? ఇవాళ మీరు పురాణాలు, ఇతిహాసాలు అంటున్నారు. ఇతిహాసం అంటే అర్థం ఏంటి బ్రదర్? కల్పించి రాసుకున్న కావ్యం అని అర్థం ఇతిహాసం అంటే. కాదని చెప్పమనండి. మీరే చెప్తున్నారు కదా ఇవి ఇతిహాసాలని. బైబిల్ అలా కల్పించి రాసుకున్నది కాదు. కాబట్టి మేము నమ్ముతాం ఖచ్చితంగా. మరి అలా చెప్పుకుంటే ఇప్పుడు మీరు అన్నారు
వీళ్ళందరూ కూడా నిష్టలో ఉన్నారో అదే విధంగా మేము క్రిస్టియానిటీ నిష్టలో ఉన్నాము అని మీరు చెప్తున్నారు. మీరు క్రిస్టియానిటీ నిష్టలో ఉండి అబద్ధాలు చెప్పడం మానేశారా? లేకపోతే మీరైనా కానివ్వండి, ఎవరైనా సరే క్రిస్టియన్ అన్న తర్వాత ఎవరైనా సరే దేవుడి సొమ్ముని వాళ్ళ సొంతంగా యూజ్ చేసుకోవడం మానేశారా? అది కూడా కాకపోతే ఎవరైతే ఇప్పుడు కొన్ని ఎట్లా అంటే మేము మిరాకల్స్ చేస్తామని చెప్పేసి అరటిపళ్ళ దగ్గర నుంచి ప్రతిది టచ్ అని చెప్పి ప్రతి ఒక్క ఏదంటే మార్వల్స్లో ఉన్న కొన్ని రోల్స్ తీసుకుని వచ్చి మరి చూపిస్తున్నారు. సో అవన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు కొత్తగా ఒక మతాన్ని స్థాపించడానికి భూమి మీదకి రాలా. క్రైస్తవం అనేది మతం కాదు, అదొక జీవిత విధానం అని మేము నమ్ముతాం. బైబిల్ మాకు అదే చెప్తా ఉంది. యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి వ్యక్తి తప్పనిసరిగా క్రీస్తు ప్రకటించిన దారిలో ఆయన బోధల ప్రకారంగా నడవాలి. అలా నడవని వాడు క్రైస్తవుడు కాడు. మీరు క్రైస్తవుడు అన్న, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, నేను క్రైస్తవుడని మీతో చెప్తున్నాను. మీకు తెలియకుండా నాలో ఏమైనా తప్పులు ఉన్నాయనుకోండి, మీకు తెలియకుండా నేనే తప్పుడు మనిషిని అనుకోండి, మీరు నన్ను అంగీకరిస్తారేమో, వీళ్ళు అంగీకరిస్తారేమో, క్రీస్తు అంగీకరించండి నన్ను. రెండో విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, తీర్పు జరిగేటప్పుడు ఒక అన్యుడమైన నీ దగ్గరికి రాదు ఆ తీర్పు, ముందు నా దగ్గరకు వస్తుంది. మీకు పడే దెబ్బలు 2 అయితే నాకు పడే దెబ్బలు 4 ఉంటాయి. ఇది దేవుని వాక్యం చెప్తున్న విషయం. ఇందులో ఎంత కృప ఉందో అంత భయంకరమైన శిక్ష ఉంటుంది. కాబట్టి ఇవాళ యేసుక్రీస్తు ప్రభువుని అడ్డం పెట్టుకొని అడ్డంగా సంపాదించేవాడైనా, ఇష్టానుసారంగా బ్రతికేవాడైనా, మందిని మోసం చేసేవాడైనా, ముంచేవాడైనా, వాడెవడైనా, అది నేనే అయినా క్రీస్తు చేతుల్లో నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అదే ఇప్పుడు నేను రెండో విషయం మీతో చెప్తున్నాను. మీరు ఇందాక ఒక మాట అడిగారు, మిరాకిల్ చేస్తున్నారు అని. దేవుని శక్తి ఎప్పుడైనా కార్యం చేయగలదు, కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మోసం చేసే వాళ్ళ సంఖ్య ఇప్పుడు ఎక్కువగా ఉంది. దాన్ని నేను అంగీకరిస్తున్నాను. మీరు గమనించండి, టచ్ అని పడగొట్టిన చాలా మందిని మీరు చూస్తుంటారు, అది మోసమే. అరటిపళ్ళతో కడుపులు తెచ్చేవాళ్ళు, అరటిపళ్ళతో కడుపులు తీసుకొచ్చిన వాళ్ళని మీరు చూస్తుంటారు. యాపిల్ పళ్ళతో కడుపులు తెచ్చే వాళ్ళని మీరు చూస్తుంటారు. కాలు ఎలా అని గర్భాలు తెచ్చిన వాళ్ళని మీరు చూస్తుంటారు. ఒకవేళ ఏదైనా ఒక జైలుకి పంపాలి అనుకుంటే తిహార్ జైలుకి కూడా వీళ్ళు సరిపోరు, అంతకంటే భయంకరమైన జైలుకి వాళ్ళని పంపాలి. అయితే విషయం గమనించాల్సింది ఏంటంటే, మోసం అనేది ఒక క్రిస్టియానిటీలో మాత్రమే జరగట్లేదు, అన్ని మతాల్లో కూడా ఈ విధమైన మోసం జరుగుతుంది. మీరు గమనించాల్సినటువంటి విషయం ఇది. ఇప్పుడు తలలో నుంచి శివలింగాలు తీసిన వాళ్ళు మీరు చూడలేదా? చూసాం. గాలిలో నుంచి బూడిద తీసిన వాళ్ళని మీరు చూడలేదా? నేనే దేవుడిని అని చెప్పిన పుట్టపర్తి సాయిబాబా గారిని మీరు చూడలేదా? నేను ఫలానా రోజు చచ్చిపోతాను అని చెప్పారు, ఆ రోజు చచ్చిపోయారు ఆయన? చావలేదు. నేను చచ్చిపోయిన తర్వాత ఫలానా చోట పుడతాను అని చెప్పాడు, ఇప్పటికి పుట్టాడు ఆయన? లేదు. మరి ఆయన మీరు దేవుడు చేయలేదా? ఎక్కడ లేనంత డబ్బు ఆయన దగ్గర లేదా? ఎక్కడ లేనంత మంది భక్తులు ఆయనకి లేరా? మరి అక్కడ జరిగింది ఏంటి? సేవా కార్యక్రమాలు మాత్రమే జరిగాయా? ఇంకక్కడ ఏమీ జరగలేదా? డేరా బాబా సంగతి ఏంటి? ఎంతమంది బలైపోయారు డేరా బాబా చేతుల్లో? పిరమిడ్ బాబా సంగతి ఏంటి? మన తెలంగాణ పిరమిడ్ బాబా చేతుల్లో ఎంతమంది మహిళలు నాశనం అయిపోయారు? అంతదాకెందుకు, ఇక్కడ హనుమంతుడిని దర్శించుకోవడానికి గుడి దగ్గరికి ఒక తల్లి వస్తే ఆవిడ ఒంటి మీద ఉండే బంగారం కోసం పూజారి ఆవిడ చంపి గుడి వెనక బావిలో పడేయలేదా? ఇక్కడ జరగలేదా? హైదరాబాద్ లో ఇన్సిడెంట్ జరిగిందా లేదా? పూజలు చేయమని ఇంటికి పిలిస్తే మొత్తం మంది ఇచ్చి ఆవిడ పాడు చేసిన సంఘటనలు హైదరాబాద్ లో జరగలేదా? మరి వీటి గురించి ఉంటారు. ఇప్పుడు అవన్నీ కూడా మరి పాస్టర్స్ గా ఉన్న వేరే వాళ్ళు చేయట్లేదా? బ్రదర్, ఒక విషయం చెప్తున్నాను, నేను చెప్పేది వినండి. దేవుని శక్తి వేరు, మాంత్రిక శక్తి వేరు. దైవశక్తితో జరిగే కార్యాలు వేరు. మేము చెబుతున్నటువంటి మంత్రశక్తితో జరిగే కార్యాలు కూడా ఉన్నాయి, లేవు అని బైబిల్ గ్రంథం చెప్పట్లేదు. మేము అన్నామా చేయట్లేదా అని? మీరు విగ్రహారాధన ముందు పెట్టిన ఫుడ్ని మేము తినము, ఆ ప్రసాదాలను మేము స్వీకరించము అని చెప్పేసి చెప్తారు. బ్రదర్, ఇక్కడ మీరు చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడిగారు నన్ను. సూటిగా సమాధానం చెప్పాలి అంటే బైబిల్ ఏముంటుంది అంటే, జ్ఞానాన్ని బట్టి, భక్తిని బట్టి. విగ్రహం అనేది ఒక బొమ్మ కాబట్టి అందులో మనం అనుకున్నంత ఏమి ఉండదు అని దేవుని వాక్యం చెప్తుంది. ముఖముగ్గా చెప్తాను, మీకు సింపుల్గా చెప్తాను. నేను ఒకరోజు ఖమ్మంపట్నం నుంచి ఇబ్రహీంపట్నం వెళుతున్నాను, మాకు అక్కడ చర్చ్ ఉంది. ఆ రోడ్డు పక్కన ఒక చాలా పెద్ద విగ్రహం ఒకటి ఉంది, నేను పేరు చెప్పండి. పూజించే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి నాకు ఆ హక్కు లేదు. నా కారు డ్రైవరు ఆ విగ్రహం కనపడ్డప్పుడల్లా దండం పెట్టేవాడు, నేను చూసేవాడిని. ఒకరోజు అతను ఉండబట్టుకోలేక అంత పెద్ద విగ్రహాన్ని చూసి, అన్న చూడన్నా దండం పెట్టాలనిపించలేదా నీకు అన్నాడు. అంటే నేను అన్నాను కదా, నీకేమనిపించిందో నాకు తెలియదు కానీ నీకు ఆ విగ్రహాన్ని చూస్తే దండం పెట్టాలనిపిస్తుందేమో, నాకు దాన్ని తయారు చేసిన వాడు ఎవడో కనపడితే వాడికి దండం పెట్టాలనిపిస్తుంది అన్నాను నేను.
ఎందుకంటే దాన్ని ఇసుక, సిమెంటు, ఇనుము, కంకర అన్ని పోసి కొలతలు తీసుకొని ఉలిల్ని తీసుకొచ్చి శిల్పకారులు తీసుకొచ్చి తాళ్ళు పెట్టి గట్టి ఎత్తు చేసి ఆ నిలబెట్టే వరకు దాన్ని కాళ్ళతో తొక్కి నిలబెట్టాడు. దేనికి రూపం లేని దానికి రూపం ఇచ్చిన వాడికి వాస్తవంగా దండం ఎవరు పెట్టాలంటే ఆ విగ్రహమే పెట్టాలి. నన్ను ఇలా చేసావు అని. మరి దానికి నేను ఎందుకు పెడతాను దండం? మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్తాను. అస్సలు అర్థం కాలేదు. మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. చెప్పండి. ఇక్కడ ఒక మట్టి ఉంది బ్రదర్. అంత మట్టిని తీసుకొని నేను ఒక బొమ్మను చేశాను. నా చేతుల్లో దేనికి పనికిరాని మట్టిగా ఉన్నదాన్ని నేను విగ్రహంగా మార్చాను, ఒక బొమ్మగా చేసి ఆడబెట్టాను. ఇప్పుడు దాని సృష్టికర్త ఎవరు? చేసినోడు నేనే కదా. ఇప్పుడు దండం ఎవరికి పెట్టాలి? అది నేను దానికి పెట్టాలి. అది నేను అదే అంటున్నాను. అక్కడ నేను అదే అంటున్నాను, విగ్రహమే తయారు చేసినోడికి దండం పెట్టాలి. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ ఉంది, సూపర్. ఓకే, ఈ వాటర్ బాటిల్ ఇక్కడ ఉండి 10 మంది 10 ప్రేయర్లు చేసిన తర్వాత ఈ బాటిల్లో ఉన్న వాటర్ కి శక్తి వస్తుందా రాదా? దేనికి? ఈ వాటర్ కి. అది నీ విశ్వాసాన్ని బట్టి ఉంటుంది కదా. ఏ విశ్వాసం? నువ్వు నమ్మే విశ్వాసం. ఆత్మవిశ్వాసమా లేకపోతే మూఢనమ్మకానికి సంబంధించి? మూఢనమ్మకానికి సంబంధించి ఏది జరగదు బ్రదర్. నేను ఒక విషయం చెప్తాను మీకు, వినండి. కోడి గుడ్డు మీకు తెలుసు కదా. కోడిగుడ్డుని తీసుకెళ్లి బుట్టలో పెట్టిన తర్వాత 21 రోజుల తర్వాత కోడి రెక్కల కింద ఉన్న ఆ గుడ్డు పిల్ల అవుతుంది. ఒక రోజు ఒక పిల్లగాడు వాళ్ళ నాన్న అడిగాడంట, ఏంటి నాన్న బుట్టలో ఉన్న గుడ్డు పిల్ల అయింది అని అంటే, దానికి కావాల్సినంత వేడి దాని దగ్గర దొరుకుతుంది నాన్న, అది పిల్ల అవుతుంది రా అని చెప్పి. వాడు ఓహో బుట్టలో 21 రోజులు ఉన్న ఈ గుడ్డు పిల్ల అయిందంటే దీన్ని తీసుకొచ్చి నేను కూడా పిల్లని చేయొచ్చు అనుకొని నేను నమ్ముతున్నాను అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో టేబుల్ మీద పెట్టుకున్నాడట గుడ్డుని. 21 రోజుల తర్వాత గుడ్డుకెళ్ళి చూస్తే అది మురిగిపోయిందంట. అదేంటి నాన్న బుట్టలో ఉన్న గుడ్డు పిల్ల అయింది, టేబుల్ మీద ఉన్న గుడ్డు ఏంటి మురిగిపోయింది, నేను నమ్మాను ఇది పిల్ల అయిందంటే, నేను నమ్ముతున్నాను ఇది పిల్ల అయిందని, కానీ ఇది కాలేదండి నాన్న అన్నట్టు. నీ నమ్మకాన్ని బట్టి జరగదు పని. అక్కడ దానికి తగినటువంటి స్కోప్ ఉండాలి, దానికి కావాల్సినటువంటి ఏర్పాటు జరగాలి, విశ్వాసం అనేది ఉండాలి, దాన్ని బట్టి జరుగుతుంది అక్కడ. అంటే ఇప్పుడు మీరు చెప్పే విధానం ఏంటంటే, ఏదైతే గుళ్ళల్లో విగ్రహాలని పెట్టి, మొన్న మీరు చూసే ఉంటారు జేమ్స్ గారు కానివ్వండి, లేకపోతే అదర్ విజయప్రసాద్ రెడ్డి గారు అని చెప్పేసి ఇంకొక ఆయన కానివ్వండి, వాళ్ళిద్దరి మధ్య ఒక వాగ్వివాదం జరిగింది. చివరికి ఏం తెలిసారు వాళ్ళు? చివరికి ఏం దాల్చలేదు నిజం చెప్పాలంటే. చివరికి నేను చూడలేదులేండి, ఎందుకంటే ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు విషయం ఏంటంటే, అక్కడ చెప్పిన విధానం ఏంటంటే, జేమ్స్ గారు ఏమంటారు, ప్రాణ ప్రతిష్ఠ చేసిన దాని ముందు ఏది పెట్టినా అది క్రైస్తవుడు అనేవాడు తినకూడదు అని చెప్పి జేమ్స్ చెప్తున్నారు, జేమ్స్ గారు. అండ్ విజయేంద్ర ప్రసాద్ గారు ఏమంటారు, నీ బలం ప్రకారం అంటే నువ్వు బలవంతుడు అయితే, నువ్వు ఎప్పుడు కూడా ప్రార్థనలు చేసేవాడు అయితే, ప్రార్థన చేసి నువ్వు తీసుకుంటే అది పాపం కాదు అని చెప్తారు. జేమ్స్ గారు ఏమంటారు, అది తప్పు, అది పాపం అని ఆయన చెప్తున్నారు, ఈయన కాదు అని చెప్తున్నారు. చివరికి ఏం తెలిసారు వాళ్ళు? చివరికి ఒకటే చెప్తున్నారు, అటు ఇటు కాకుండా ఆయన చెప్పింది ఏంటంటే, ఎవడైతే బలవంతుడై ఉంటాడో వాడు స్వీకరించవచ్చు అని చెప్పి విజయేంద్ర ప్రసాద్ గారు. ఇప్పుడు బ్రదర్ నేను ఒక విషయం చెప్తాను.